సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తా అంటే, సో ఎక్కడైతే సేమ్ ట్రాన్సాక్షన్స్ టూ పార్టీస్ రికార్డ్ చేస్తారో, సో మనం ఏం చేస్తామంటే ఆ బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ అనేది డైరెక్ట్ గా రికార్డ్ చేయకుండా, ఏదైతే మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని బ్యాంక్ అకౌంట్ లో అంటే బ్యాంక్ బుక్ లో రికార్డ్ చేస్తున్నామో, సో ఆ బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ అనేది డైరెక్ట్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రికార్డ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ పార్టీ అంటే మీన్స్ బ్యాంకర్ సేమ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, ఒకసారి చెక్ చేసి బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుందో లేదో చూసిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఆ బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ అనేది మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేస్తాం. సో ఎందుకంటే బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ అనేది డెసిషన్ మేకింగ్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక బిజినెస్ లిక్విడిటీని చెక్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసేది బ్యాంక్ బ్యాలెన్స్. సో దానికోసం ఒకసారి మనం ఆ బ్యాంకర్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేశారో వాటితో రికన్సిలేషన్ చేసుకొని మనం బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ అనేది మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేస్తాం. సో ఇది మేజర్ గా పిఆర్ఎస్ కాన్సెప్ట్. సో బ్యాంక్ బుక్ అంటే మీకు తెలుసు, ఏదైతే మన ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుందో బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కోసం, సో దాన్ని బ్యాంక్ బుక్ అంటారు. సో పాస్బుక్ అంటే ఏంటంటే ఏదైతే బ్యాంకర్ రికార్డ్ చేస్తాడో సో దాన్ని పాస్బుక్ అంటారు. నెక్స్ట్ నార్మల్ గా మనకి బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవుతుంది, కానీ సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల ఇట్ విల్ బి డీవియేటెడ్, మీన్స్ ఇట్ విల్ నాట్ మ్యాచ్. సో ఆ రీజన్స్ ఏంటంటే, సో ఓన్లీ బ్యాంక్ బుక్ లోనే కొన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయ్యి పాస్బుక్ లో రికార్డ్ కాకపోతే ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల ఆ బ్యాంక్ జిఎస్ బ్యాలెన్స్ అనేది అంటే బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ పాస్బుక్ బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ రీజన్ సరికి చెక్ నాట్ క్రియేటెడ్ బై ద బ్యాంక్. ఓకే, సో ఏదైతే మనం చెక్ రిసీవ్ చేసుకున్నామో, ఓకే, సో ఏదైనా మనం కస్టమర్ దగ్గర నుంచి కానీ లేకపోతే పార్టీ దగ్గర నుంచి మనం చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ చెక్ అనేది ఎప్పుడైతే మనం చెక్ రిసీవ్ చేసుకున్నాం ఏమని నోట్ చేసుకుంటాం అంటే, సో బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్ అని నోట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇస్తాయి. సో ఇక్కడ ఏమైంది, ఆ చెక్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసాం, చెక్ వ్యాలిడిటీ 3 months ఉంటుంది కాబట్టి మనం బ్యాంక్ సెండ్ చేయాలి. ఓకే, సో ఆనర్ చేసుకోవాలి, ఓకే, రియలైజ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఏమైంది, ఓన్లీ బ్యాంక్ బుక్ లోనే ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయ్యి పాస్బుక్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ లేదు కాబట్టి మనకు ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అనేది డివేట్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ ఉన్నసరికి చెక్ నాట్ ప్రెసెంట్ టు ద బ్యాంక్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెక్ డ్రాన్ బై ద ఆర్గనైజేషన్ అండ్ విచ్ హావ్ నాట్ బీన్ ప్రెసెంటెడ్ టు ద బ్యాంక్ ఫర్ పేమెంట్. సో ఎప్పుడైతే మనం పేమెంట్స్ కోసం ఏం చేస్తాం, చెక్ డ్రా చేస్తాం అంటే చెక్ ఇష్యూ చేస్తాం. చెక్ ఇష్యూ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సప్లై దగ్గర మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మనం చెక్ ఇచ్చాం. ఓకే, సో చెక్ ఇచ్చినప్పుడు మనం ఏమన్నా నోట్ చేస్తాం అంటే పేమెంట్ కింద రికార్డ్ చేసుకుంటాం బ్యాంక్ బుక్ లో. ఓకే, సో పార్టీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేస్తాం. కానీ ఆ పార్టీ ఏం చేశాడంటే ఆ చెక్ ని ఆనర్ చేసుకోవాలి అంటే రియలైజ్ చేసుకోవాలి, క్లియరింగ్ పంపించాలి. సో క్లియరింగ్ ఎప్పుడైతే సెండ్ చేయలేదో అప్పుడు ఏమవుతుంది, మన పాస్బుక్ లో బ్యాలెన్స్ ఏముంటది కానీ మన బ్యాంక్ బుక్ లో ఆల్రెడీ పేమెంట్ చేసినట్టు రికార్డ్ చేశారు. సో పేమెంట్ గా రికార్డ్ అయింది బ్యాంక్ బుక్ లో, ఓకే, కానీ విత్డ్రాల్ గా పాస్బుక్ లో రికార్డ్ కాదు. ఎందుకు, క్లియరింగ్ కి ఆ పార్టీ ఎవరైతే ఆ సప్లయర్ ఉన్నాడో ఆ పార్టీ క్లియరింగ్ సెండ్ చేయాలి చెక్ ని. సో అట్లాంటప్పుడు ఇది బ్యాంక్ బుక్ లో పేమెంట్ గా రికార్డ్ అయింది, పాస్బుక్ లో విత్డ్రాగా రికార్డ్ కాల. ఓకే, కాలేదు కాబట్టి ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అనేది డీవియేట్ అవుతుంది. ఓకే, ఫాలో అవుతున్నారా? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ ఏమైంది, మీరు ట్రూ ట్రాన్సాక్షన్ చూసారు. ట్రూ ట్రాన్సాక్షన్స్ లో ఓన్లీ బ్యాంక్ బుక్ లోనే ట్రాన్సాక్షన్ రికార్డ్ అయ్యి పాస్బుక్ లో ఎటువంటి ట్రాన్సాక్షన్ రికార్డ్ కాలేదు. సో దానివల్ల బ్యాలెన్స్ అనేది డీవియేట్ అయింది. ఓకే, సో ఏ రీజన్స్ వల్ల బ్యాలెన్స్ అనేది మ్యాచ్ కాదంటే, సో
ఓన్లీ బ్యాంక్ బుక్ లో రికార్డ్ అయ్యి పాస్బుక్ లో రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్స్ వల్ల మనకేమవుతుంది, బ్యాలెన్స్ డీవియేట్ అవుతుంది. సో రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 2 ఏంటంటే ఐటమ్స్ entered in the passbook but not in the bank. సో ఇంతకుముందు మనం ఏం చేసాం, ఓన్లీ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఓన్లీ బ్యాంక్ బుక్ లో ఎంటర్ అయ్యి పాస్బుక్ లో ఎంటర్ అవ్వకపోతే మనకి బ్యాలెన్స్ అనేది తీసుకొచ్చాయి. ఇప్పుడు ఓన్లీ కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది పాస్బుక్ లో ఎంటర్ అయ్యి బ్యాంక్ బుక్ లో ఎంటర్ కాని ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఐటమ్స్ ఎంటర్ ఇన్ ద పాస్బుక్ బట్ నాట్ ఇన్ ద బ్యాంక్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్యాంక్ చార్జెస్. నోట్ చేసుకున్న ఫస్ట్ చార్జెస్ paid by the customer for using some of the bank services. This will appear only on the debit side of the bank statement. Not just నోట్ చేసుకున్నారా? చూస్తున్నారా? ఎస్ సార్. సో చూడండి, సో బ్యాంక్ చార్జెస్ అంటే ఏంటి? సో మనం ఏదైనా సర్వీసెస్ యూజ్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ చార్జెస్ లెవీ చేస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఏటీఎం సర్వీసెస్ చార్జెస్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే 6 months క్వార్టర్లీ ఆర్ ఇయర్లీ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీరు ఏదైతే డిపెండ్స్ ఆన్ సర్వీసెస్ బట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం ఏం చేస్తారంటే మీకు ఆటోమేటిక్ గా సమ్ బ్యాలెన్స్ అనేది డెడిక్ట్ చేస్తారు. ఓకే, వీటిని అంటారంటే బ్యాంక్ చార్జెస్ అంటారు. అలానే ఎడిషనల్ సర్వీసెస్ ఏమైనా తీసుకుంటే, ఓకే, సో ఆర్టీజీఎస్, నెఫ్ట్ సంథింగ్, సో వాటికి కూడా ఏం చేస్తారు, బ్యాంక్ చార్జెస్ లెవీ చేస్తారు. సో ఈ బ్యాంక్ చార్జెస్ అనేది సో ఏవైతే సో ఇనీషియల్ గానే వాళ్ళు బ్యాంక్ ఏదైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం ఇష్యూ చేసే ముందే
వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. బ్యాంక్ ఛార్జెస్ ఎలా లెవీ చేస్తాం, సో అప్పుడు మనం ఏం చేస్తాం, దానికి ఆథరైజేషన్ ఇస్తాం, ఇంకా సైన్ చేసేస్తాం ఆటోమేటిక్ గా. సో ఎవ్రీ టైం వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయరు. ఓకే, సో మనం ఎప్పుడైతే అప్లికేషన్ మనం ఆథరైజేషన్ ఇస్తామో, సో ఆటోమేటిక్ గా సో ఫ్యూచర్ లో అంటే గోయింగ్ ఫార్వర్డ్ దే విల్ డైరెక్ట్లీ డెబిట్ ద అమౌంట్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ టైం ఇన్ఫార్మ్ చేయకుండా సో ఇనిషియల్ గానే ఆథరైజేషన్ తీసుకుంటారు. సో ఏమైందంటే ఈ బ్యాంక్ ఛార్జెస్ అనేది డైరెక్ట్ గా బ్యాంకరే రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఆ క్యాల్కులేషన్ పార్ట్ అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో వాళ్ళ రూల్స్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి సమ్ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ ఛార్జెస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే బ్యాంక్ ఛార్జెస్ లెవీ చేశారో వాళ్ళు ఏమని చేయి పాస్ చేస్తారంటే, సో ఇదేమో బ్యాంక్ బుక్, ఇదేమో పాస్బుక్. సో బ్యాంక్ బుక్ వచ్చేసరికి ఆర్గనైజేషన్, పాస్బుక్ వచ్చేసరికి బ్యాంకర్ రికార్డ్ చేసే బుక్. ఓకే, సో ఎప్పుడైతే బ్యాంక్ ఛార్జెస్ లెవీ చేశారో, ఓకే, ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఓకే, బ్యాంక్ బుక్ లో 10,000 ఉంది, పాస్బుక్ లో క్రెడిట్ సైడ్ 10,000 ఉంటుంది. ఎందుకో మీకు తెలుసు. ఓకే, సో పాస్బుక్ అనేది క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చూపిస్తాయి, డిపాజిట్స్ అంటే ఆల్రెడీ మన దగ్గర 10,000 అకౌంట్ లో ఉన్నాయి అనుకోండి. సో అక్కడ 10,000 క్రెడిట్ లో ఉంటే మనకు బ్యాంక్ బుక్ లో డెబిట్ సైడ్ ఉన్నట్టు రిసీట్స్ కాబట్టి. ఓకే, సో వీడు బ్యాంక్ ఛార్జెస్ లెవీ చేశాడు. బ్యాంక్ ఛార్జెస్ క్యాల్కులేషన్ కానీ సో ఆ టైం అంటే మీన్స్ డ్యూ డేట్ ఆఫ్ ద ఛార్జెస్ కానీ సో అదంతా ఎవరి దగ్గర ఉంటుంది, బ్యాంకర్ దగ్గర ఉంటుంది. సో మీకు తెలుసా ఎలా క్యాల్కులేట్ చేయాలో, ఎలా లెవీ చేయాలో మీకు తెలుసా? అంటే టైం ఆ డ్యూ డేట్ ఉంటుంది. సో ఆ డ్యూ డేట్ మీకు ఏం తెలుసా? సో అది మీ కంట్రోల్లో ఉండదు, బ్యాంకర్ కంట్రోల్లో ఉండదు. సో అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా బ్యాంక్ ఛార్జెస్ అనేది మన బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేశారో సో ఫస్ట్ టైం బ్యాంక్ ఛార్జెస్ అనేది బ్యాంక్ బుక్ లో రికార్డ్ అవుతుందా, పాస్బుక్ లో రికార్డ్ అవుతుందా? బ్యాంక్ ఛార్జెస్ మీకు డిడక్ట్ అయ్యాయని మీరు ఫస్ట్ రికార్డ్ చేస్తారా, బ్యాంకర్ రికార్డ్ చేస్తాడా? సో వాడేమి మీకు ప్రయర్ ఇంటిమేషన్ ఏమి ఉండదు. సో గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఏమైందంటే డైరెక్ట్ గా డెబిట్ చేసేస్తాడు. సో మీరు నార్మల్ గా నోటిఫికేషన్ ఇస్తారు, బ్యాంక్ ఛార్జెస్ హాస్ బీన్ డెబిటెడ్ సో అండ్ సో రూపీస్ అని. సో ఎప్పుడు తెలిసింది, వాడు జనరల్ ఎంట్రీ పాస్బుక్ లో రికార్డ్ చేసిన తర్వాత మీకు తెలిసింది. ఓకే, మీకేమి ప్రయర్ ఇంటిమేషన్ ఏమి ఉండదు. ఓకే, అలాగే ఇలా క్యాల్కులేట్ చేస్తున్నాం, సో ఇది బేస్ అని సంథింగ్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఓకే, వాడు ఇనీషియల్ గానే మీకు ఆథరైజేషన్ తీసుకుంటాడు. సో ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్ గా పాస్బుక్ లో ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ అయింది. సో వాడు ఏమని జై పాస్ చేస్తాడంటే బ్యాంకర్, సో ఏదైతే మన అకౌంట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 సో అకౌంట్ డేటా టు బ్యాంక్ ఛార్జెస్ ఎంట్రీ పాస్ చేస్తాడు. ఓకే, ఇది మీ అకౌంట్. ఓకే, సో ఆ అకౌంట్ ఏం చేస్తాడు, డెబిట్ చేస్తాడు. ఎందుకు డెబిట్ చేస్తాడు, పర్సనల్ అకౌంట్ రిసీవర్ రూల్ ప్రకారం. ఓకే, పర్సనల్ అకౌంట్ రిసీవర్ రూల్ ప్రకారం అంటే సర్వీసెస్ రిసీవర్. సో సర్వీసెస్ రిసీవర్ రూల్ ప్రకారం అంటే బ్యాంక్ సర్వీసెస్ ఆ రూల్ ప్రకారం వాడు ఏం చేస్తాడంటే ఆ అకౌంట్ డెబిట్ చేస్తాడు, పర్సనల్ అకౌంట్ రిసీవర్. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ క్రెడిట్ చేస్తాడు. ఎందుకు క్రెడిట్ చేస్తాడు, దట్ ఈస్ ఇన్కమ్ ఫర్ హిమ్. ఓకే, ఈ బ్యాంక్ ఛార్జెస్ అనేది వాడికి ఇన్కమ్ అంటే నామినల్ అకౌంట్ క్రెడిట్ రూల్. ఫాలో అవుతున్నారా? సో వాడు ఇలా జేఈ పాస్ చేస్తాడు. ఎక్కడ జేఈ పాస్ చేస్తాడు, పాస్బుక్ లో. ఓకే,
సో ఇలా పాస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ అయ్యి మీకు ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అనేది డిడక్ట్ అయిపోతుంది. సో ఇలా ఏమైంది 10,000 పాస్బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, బ్యాంక్ బుక్ లో 10,000 డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ జై పాస్ చేశాడో, ఈ జై పాస్ చేసిన తర్వాత ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ అనుకో, 500 రూపీస్. సో 500 రూపీస్ అనేది పాస్బుక్ లో డెబిట్ అయిపోతుంది బ్యాంక్ చార్జెస్ అని, టు బ్యాంక్ చార్జెస్ అని. సో ఇలా ట్రాన్సాక్షన్ ఎంటర్ అయినప్పుడు మీకేమో ఇక్కడ 9,500 బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఎంత చూపిస్తుంది? 10,000 చూపిస్తుంది. ఎందుకు మనకు తెలియదు. మనం వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 9,500 చూపిస్తుంది, కానీ మన పాస్బుక్ లో చూసుకుంటే 10,000 చూపిస్తుంది. ఎందుకు 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 10,000 చూపిస్తుంది? ఎందుకు 9,500 చూపిస్తుంది? సో బ్యాంక్ ఛార్జెస్ అనేది ఫస్ట్ టైం పాస్బుక్ లో రికార్డ్ అవుతుంది. ఓకే, కానీ బ్యాంక్ బుక్ లో రికార్డ్ కాదు. సో మనం తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ లో చూసుకుంటే బ్యాంక్ ఛార్జెస్ అని 500 రూపీస్ ఉంది. సో తర్వాత మనం రికార్డ్ చేసుకుంటాం. సో ఇక్కడ 9,500 చూపిస్తుంది, ఇక్కడ 10,000 చూపిస్తుంది. సో బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచ్ ఉందా లేదా? బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచ్ ఉందా లేదా? Yes, sir. Yes, sir. సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఓన్లీ పాస్బుక్ లో రికార్డ్ అయ్యి బ్యాంక్ బుక్ లో రికార్డ్ కాకపోతే బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచ్ వస్తుంది. ఎందుకంటే బ్యాంక్ ఛార్జెస్ అనేది ఫస్ట్ టైం రికార్డ్ అయ్యింది పాస్బుక్ లో. ఓకే, క్లియరా? క్లియరా? Sir. సో జై నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ నోట్ చేసుకోండి. సో ఒకటి బ్యాంక్ ఛార్జెస్ చూసారు. సెకండ్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. నోట్ చేసుకోండి ఫస్ట్. Interest will be levied by the bank on loan outstanding. On loan outstanding amount as per specific interest rate. This will be recorded by the banker. Directly in the passbook. Not just
చూస్తున్నారా? సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. సో మనం ఏదైనా బ్యాంకర్స్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ఓకే, సో ఈ ఇంట్రెస్ట్ అనేది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మీద అండ్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఇచ్చేసుకొని వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ టైం ఎవరు రికార్డ్ చేస్తారు? బ్యాంకరా మనమా? బ్యాంకర్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాడా, మనం క్యాల్కులేట్ చేస్తాం? బ్యాంకరేజ్. సో అప్పుడు ఏమైంది? ఫస్ట్ టైం ఎక్కడ రికార్డ్ అయింది? పాస్బుక్ లో రికార్డ్ అయింది. సో సో పాస్బుక్ లోనే ఓన్లీ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయింది కాబట్టి, ఎందుకంటే మనకు తెలియదు ఆ క్యాల్కులేషన్ పార్ట్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆ డ్యూ డేట్ ఉంటుంది. ఓకే, డ్యూ డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసి వాడు ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ చేస్తాడు. సో ఆ క్యాల్కులేషన్ పార్ట్ మనకు తెలియదు. సో వాడు రికార్డ్ చేసిన తర్వాత సోన్స్ ఇంట్రెస్ట్ లెవీ అయిందని చెప్పిన తర్వాతే మనం నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాలెన్స్ అనేది డీవియేట్ అవడానికి మేజర్ గా ఉండే ఛాన్సెస్ ఏంటి? ఓకే, తర్వాత మనం రికార్డ్ చేసుకుంటాం. ఓకే, అది ఎప్పుడు రికన్సిలేషన్ చేసినప్పుడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే అసలు బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచ్ రావడానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి. ఓకే, ఏమేమి రీజన్స్ ఉంటాయంటే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఛార్జ్ చేశారో అప్పుడు జేఈ ఎవరు పాస్ చేస్తాడంటే అకౌంట్ ని డెబిట్ చేస్తాడు. 2, 3, 4, 5, 6 అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అని ఎంట్రీ పాస్ చేస్తాడు. ఓకే, సో 1, 2, 3, 4, 5, 6 అకౌంట్ ఎందుకు డెబిట్ చేస్తాడంటే వీడు ఏం చేస్తున్నాడు? లోన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దాని కింద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాడు. సో అందుకోసమే ఆ వాడి అకౌంట్ నుంచి పైసలు తీసుకోవాలి కాబట్టి సర్వీస్ రిసీవర్ రూల్ ప్రకారం ఈ అకౌంట్ ని డెబిట్ చేస్తాడు. ఇంట్రెస్ట్ అనేది బ్యాంకర్కి ఎగ్జామ్ కాబట్టి నామినల్ అకౌంట్ క్రెడిట్ రూల్ ప్రకారం ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ని క్రెడిట్ చేస్తాడు. ఫాలో అవుతున్నారా? సో ఇలా జై పాస్ చేస్తాడు. ఇలా జై పాస్ చేసినప్పుడు మనకు ఫస్ట్ టైం బ్యాంక్ అకౌంట్ లో ఎంట్రీ పాస్ అవుతుంది. కానీ పాస్బుక్ లో ఈ ట్రాన్సాక్షన్ ఫస్ట్ టైం పాస్ అవుతుంది, మన బ్యాంక్ బుక్ లో రికార్డ్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ టు డీవియేట్ ద బ్యాలెన్స్. ఓకేనా? నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ థర్డ్ వన్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. సో మీకు తెలుసు ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. సో మనం బ్యాంకర్ దగ్గర డిపాజిట్ చేస్తాం. ఓకే, మనం బ్యాంకర్ దగ్గర డిపాజిట్ చేస్తే మనకేమొస్తుంది? ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్, directly created by the bank.
in the passbook. చూస్తున్నారా? Yes, sir. సో ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అంటే మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ సేవింగ్స్ బ్యాంక్ అయినా వాడు ఏం చేస్తాడంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మనకి. సో ఆ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ బ్యాంకర్ దగ్గరే ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ టైం ఎవరు రికార్డ్ చేస్తాడు? సో మీరు అకౌంట్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే 3 months-కో 6 months-కో ఆర్ ఇయర్లీయో వాడు ఏం చేస్తాడంటే సమ్ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తాడు. సో దానికి వాడు నేరేషన్ కూడా ఇస్తాడు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ సో రూపీస్ ఫ్రమ్ దిస్ పీరియడ్ టు దట్ పీరియడ్ అని క్లియర్ గా వాడు నేరేషన్ కూడా మెన్షన్ చేస్తాడు. 6 months-కో 3 months-కో ఆర్ ఇయర్లీ. సో మీరు సో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది, సో ఇన్కమ్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అని వస్తుంది. అప్పుడు మీరు చెక్ చేసుకుంటారు ఎందుకు బ్యాలెన్స్ క్రియేట్ అయింది చూసుకుంటే అది ఇంట్రెస్ట్ ఇన్కమ్. సో ఇది ఫస్ట్ టైం ఎక్కడ రికార్డ్ అవుతుంది? సో అది ఇప్పుడు మీరు ఎప్పుడు నోటీస్ చేశారు ఆ ఇన్కమ్ క్రియేట్ అయింది? సో వాడు ట్రాన్సాక్షన్ పాస్ చేసిన తర్వాతే మీరు నోటీస్ చేశారు ఎందుకు క్రియేట్ అయింది అని. అవునా? సో ముందుగానే మీకు తెలుస్తుందా? ముందుగా మీరు రికార్డ్ చేస్తాడా, బ్యాంకర్ రికార్డ్ చేస్తాడా? ఎవరు రికార్డ్ చేస్తారు? బ్యాంకర్ రికార్డ్ బ్యాంకర్. చేస్తాడు. సో ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. సో వాడు ఏమని జై పాస్ చేస్తే మీకు తెలుస్తుంది అంటే వాడు ఇలా జై పాస్ చేస్తాడు. ఇంట్రెస్ట్ చార్జెస్ అకౌంట్ డేటా టు 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అంటే అకౌంట్ నెంబర్. ఓకే, నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1200 వాడు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది క్రెడిట్ చేశాడు. ఇలా జై పాస్ చేసినప్పుడు మీకు ఆ మెసేజ్ వస్తుంది, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. ఫాలో అవుతున్నారా? సో ఇలా వాడు ఎందుకు జై పాస్ చేశాడు ఒకసారి చెప్పండి. ఇలా ఎందుకు జై వచ్చి థింక్ చేసి చెప్పండి. ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఎందుకు డెబిట్ చేశా? ఇంట్రెస్ట్ ఛార్జెస్ అంటే ఎందుకు డెబిట్ చేశాం? ఇది ఎవరు రికార్డ్ చేస్తారు? బ్యాంకర్. బ్యాంక్ బుక్ పాస్బుక్? బ్యాంక్ బుక్ పాస్బుక్. పాస్బుక్. సో పాస్బుక్ లో ట్రాన్సాక్షన్ ఇలా రికార్డ్ చేశాడు. ఓకే, ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఎందుకు డెబిట్ అయింది? నెక్స్ట్ ఎందుకు 1 2 3 4 5 6 క్రియేట్ అయింది చెప్పండి. రాంగ్ అయినా పర్లేదు. అకౌంట్ లో క్రెడిట్ అయిందానికి దాని అకౌంట్ ని క్రెడిట్ చేశారు సార్. ఇంట్రెస్ట్ చార్జెస్ అకౌంట్ లో క్రెడిట్ అయింది కాబట్టి అకౌంట్ ని క్రెడిట్ చేశారు. ఓకే ఫైన్. అంటే ఏ రూల్ ప్రకారం? ఏ అకౌంట్? అకౌంట్ అండ్ రూల్. మనకి 3 types ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. అవునా? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్, రైట్? అవునా కదా? ఎస్ సార్. సో రియల్ ఎందుకు
సో ఇక్కడ ఏమైందంటే ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేది బ్యాంకర్ కి ఎక్స్పెన్స్. ఓకే, వాడు మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. ఫాలో అవుతున్నారా? ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అంటే ఎవరికి డిపాజిట్? మనకి డిపాజిట్. ఓకే, వాడికి లోన్ అవుతుంది. ఓకే, సో మనకి డిపాజిట్, వాడికి లోన్ అవుతుంది. సో ఇక్కడ మీరు థింక్ చేయాల్సింది మన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సారీ, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అదేమైంది? ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఇంతకుముందు నేను ఏం చెప్పాను? ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అని ఇక్కడ నోట్ చేశాను. సో అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు? మనం ఫస్ట్ టైం రికార్డ్ చేసేది బ్యాంకర్ బుక్ లో కాబట్టి, అంటే పాస్బుక్ లో కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అనేది వాడికి ఇన్కమ్. ఎందుకు? మనం బారోవరు, వాడు లెండర్. ఓకే, సో ఈ కేసులో ఏమైందంటే మనం లెండర్, వాడు బారోవర్. మనం డిపాజిట్ చేసే అమౌంట్. సో మనం ఎప్పుడైతే డిపాజిట్ చేసామో వాడు ఏం చేస్తాడు? ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఆ ఇంట్రెస్ట్ అనేది వాడికి ఎక్స్పెన్సా ఇన్కమ్? బ్యాంకర్ కి మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నాడంటే ఎక్స్పెన్సా ఇన్కమ్? ఎక్స్పెన్స్ అంటే నామినల్ అకౌంట్ డెబిట్. ఓకే, ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే మనం ఏం చేసాం? మనీ ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? బ్యాంకర్. సో మనం మనీ ఇచ్చినందుకు వాడు, అంటే వాడు వాడు దానికి ఏం చేస్తున్నాడు? మనకి బ్యాంక్ అకౌంట్ లోకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది క్రెడిట్ చేస్తున్నాడు. ఓకే, సో సర్వీసెస్ గివర్ రూల్ ప్రకారం మన అకౌంట్ ని క్రెడిట్ చేస్తాడు. ఓకేనా? ఫాలో అవుతున్నారా? సో అందుకోసం మన అకౌంట్ అనేది క్రెడిట్ అయింది. ఓకే, నోట్ చేస్తున్నారా? సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మనకి బ్యాలెన్స్ అనేది ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుంది అంటే, సో ఐదర్ బ్యాంక్ బుక్ లో కానీ ఆ పాస్బుక్ లో కానీ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్ రికార్డ్ అయ్యి. సో అనదర్ బుక్ లో ట్రాన్సాక్షన్ రికార్డ్ కాకపోతే బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, అవి ఏంటంటే రీజన్స్ అంటే, సో మీరు చూస్తారు ఓన్లీ బ్యాంక్ బుక్ లోనే రికార్డ్ అయ్యి పాస్బుక్ లో రికార్డ్ కానీ ట్రాన్సాక్షన్ చూశారు. అలానే ఓన్లీ పాస్బుక్ లోనే రికార్డ్ అయ్యి బ్యాంక్ బుక్ లో రికార్డ్ కానీ ట్రాన్సాక్షన్ చూశారు. ఓకే, అలానే ఫోర్త్ వన్, డైరెక్ట్ డెబిట్స్. These direct debits first time will be recorded by the banker in the passbook. Notice now. నచ్చుస్తున్నారా? సో డైరెక్ట్ డెబిట్స్ అంటే
మీరు నార్మల్గా ఏం చేస్తారు? ఆటో డెబిట్ చేస్తారు. ఆటో డెబిట్ ఆప్షన్ అనేది ఉన్నప్పుడు మీరు ఆఫ్ చేసుకుంటారు. ఈఎంఐస్ కానీ అలాగే కొన్ని స్టాండర్డ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, కొన్ని మ్యాండేట్ సర్వీసెస్ అంటే సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆటో డెబిట్ ను ఆఫ్ చేసుకుంటారు. ఆటో డెబిట్ ను ఆఫ్ చేసుకున్నప్పుడు బ్యాంకర్ అనేవాడు ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అనేది డిడక్ట్ చేసేస్తారు.